హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య లీలావతి మైండ్ని పొల్యూట్ చేయాలని ట్రై చేస్తుంటే రోహిత్ అక్కడికి వస్తారు. అనన్య చెంప పగల కొడతారు. నాన్న రోహిత్ అని అంటుంది లీలావతి. అమ్మా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దీని మాటలు నమ్మి నీ మనసుని చెడగొట్టుకోవాలనుకుంటున్నావా? చూడమ్మా, పిన్ని ఏ నిర్ణయం తీసుకున్నా మన ఇంట్లో వాళ్ళందరి దృష్టి పెట్టుకొనే నిర్ణయం తీసుకుంటుంది. అది మాత్రమే కాదు, తను నిర్ణయం తీసుకునే ముందు ఎవరైతే బాగుంటుంది అని నన్ను అడిగారు. నేనే శరణ్య నేమ్ని సజెస్ట్ చేశాను. మీరు ఈ విషయంలో ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. పిన్నెప్పుడు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చేసి చూడరు. ఇంకా ఇలాంటి శకుని మాటలు విని నీ మైండ్ని పొల్యూట్ చేసుకోవద్దమ్మా. రా వెళ్దాం. ఏ అనన్య, ఇంకొకసారి ఎవ్వరి మనసునైనా చెడ కొట్టాలని ప్రయత్నించావో చంపేస్తా అని గట్టిగా రోహిత్ వార్నింగ్ ఇచ్చి లీలావతిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. అనన్య మనసులో ఆనందభైరవి చెప్తేనే వినలేదు నేను, అలాంటిది నువ్వు చెప్తే వింటానా మిస్టర్ హస్బెండ్? నా ప్రయత్నాలు నావే, నీ ప్రయత్నాలు నీవే అని అక్కడి నుండి దులిపేసుకొని వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ప్యూన్ని పిలుస్తుంది శరణ్య. ఒకసారి మన కంపెనీ టర్న్ ఓవర్ ఫైల్ని తీసుకురా అని అంటారు. మేడం, అవి దర్శన్ సార్ క్యాబిన్లో ఉన్నాయి మేడం అని అంటారు. అయితే సార్ని తీసుకురమ్మను అని అంటుంది. మేడం, సార్ కొంచెం అననేలోపు ఏంటి నా ఆర్డర్స్ని నువ్వు పక్కన పెడదావా అని అడుగుతారు శరణ్య. లేదు మేడం, సార్తో చెప్తాను అని ప్యూన్ అయితే దర్శన్ దగ్గరికి వెళ్తాడు. ఇటువైపు దర్శన్ తన క్యాబిన్లో శరణ్య ఎండి అయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్యూన్ దర్శన్ దగ్గరికి వచ్చి, సార్, మేడం గారు మిమ్మల్ని టర్న్ ఓవర్ ఫైల్స్ని తీసుకురమ్మని చెప్తున్నారు, కాస్త కోపంగా ఉన్నారు సార్ అని అంటారు. దర్శన్కి ఒక్కసారిగా బీపీ రైజ్ అవుతుంది. ఏంటి, నాకు ఆర్డర్లు వేస్తుందా? నేను తన పని మనిషిని అనుకుంటుందా? అరుస్తుందా? కోప్పడుతుందా? ఇప్పుడు చెప్తాను శరణ్య సంగతని. ఇంకా ఫైల్ని తీసుకువెళ్తాడు దర్శన్. ఏంటి అరుస్తున్నావంట అని అడుగుతాడు దర్శన్. నేనేమీ అరవలేదు, నార్మల్గా ఫైల్ కావాలని చెప్పాను, ఫైల్ ఇవ్వండి అని అంటుంది శరణ్య. ఫైల్ కావాలా? తీసుకో అని శరణ్య మొహం పైకి ఆ ఫైల్ని విసిరి కొడతాడు దర్శన్. ఇంకా పేపర్స్ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతాయి. వెంటనే శరణ్య ఫైల్ పేపర్స్ మొత్తం తీసుకొని తన హెయిర్ క్లిప్ని బ్యాండ్గా పెట్టి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. చూడండి, ఇది మీ ఇల్లు కాదు. మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఇరిటేషన్ వచ్చినా తీర్చుకోవడానికి దీన్ని ఆఫీస్ అంటారు. బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. ఆ కామన్ సెన్స్ని వాడి ఆఫీస్లో ఎలా పొలైట్గా ఉండాలో, ఫార్మల్గా ఉండాలో నేర్చుకోండి. ఇలా నేను మీకు చెప్పేంతటి దాన్ని కాకపోవచ్చు, కానీ నేర్చుకోవడం మీ బాధ్యత అని అంటుంది శరణ్య. ఏంటి, నువ్వు నాకు కామన్ సెన్స్ గురించి చెప్తున్నావా? అంతేలే, ఇవి మా అమ్మ నీకిచ్చిన కొమ్ములు, అందుకే తెగ ఎగురుతున్నావు అని అంటాడు దర్శన్. నేను ఏం చేసినా మీరు మాత్రం నన్ను ఏమీ చేయలేరు. సరే, ఏంటి 1 year టర్న్ ఓవర్ ఫైల్సే తీసుకొచ్చారు? నాకు కావాల్సింది ప్రీవియస్ 2 years ఫైల్స్ కూడా. టర్న్ ఓవర్ ఫైల్స్, ఎంప్లాయీస్ ఫైల్స్ అండ్ ప్రాఫిట్ ఫైల్స్ అన్నీ నాకు కావాలి. మనకి లాస్ట్ 5 years నుండి ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేషియో ఎంత ఉంది, అండ్ మనకు కావాల్సిన టర్న్ ఓవర్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ నాకు కావాలి. వెళ్ళి తీసుకురండి అని అంటారు. నేనెందుకు తీసుకురావాలి అని అడుగుతాడు దర్శన్. ఎందుకంటే మీరు అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి, నాకు మీరు అసిస్టెంట్ కాబట్టి వెళ్ళండి అని అంటుంది. ఏంటి, నేను నీకు అసిస్టెంట్నా అని వెంటనే దర్శన్ ఆనందభైరవి దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా ఇది, తన్ని ఎండి చేశావు, నేనేమీ అనలేదు. అలాంటిది ఇప్పుడు నేను తనకి అసిస్టెంటా? అమ్మా, ఇది చాలా టూ మచ్గా ఉంది అని అంటారు. ఏనన్నా దర్శన్, భార్య భర్త కింద అసిస్టెంట్గా పనిచేయకూడదా? అలా అని ఎక్కడైనా రూల్స్లో రాసుందా? ఏది, ఒకసారి మన ఏఓఏ తెచ్చి చూపించు, అందులో ఏదైనా ఈ రూల్ మెన్షన్ చేసిందా అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మా, రూల్ ప్రకారం కాదు, నేను తన కింద అసిస్టెంట్ ఏంటి అని అంటాడు. అవును, తను ఎండీ కాబట్టి తన కింద నువ్వు అసిస్టెంట్. ఒకప్పుడు నేను ఎండీగా ఉన్నప్పుడు నువ్వు కూడా తన కింద అసిస్టెంటే కదా. నువ్వే కదా నన్ను అన్నావు ఇందాక, తనకి ఏమీ తెలీదు, వంటింటి కుందేలు తన్ని తీసుకొచ్చి ఎండీ ఎలా చేశారు అని అడిగావు కదా. అలాంటప్పుడు తనకి దగ్గరుండి నేర్పించాల్సిన బాధ్యత నీదే కదా అని నవ్వుతూ ఉంటారు ఆనందభైరవి. అమ్మకి నేనేమి చెప్పలేకపోతున్నాను, అటు తన ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సరే అమ్మా, నువ్వు చెప్పావు కదా, వెళ్తాను అని దర్శన్ అలా వెళ్ళిపోతాడు. ఆనందభైరవి మనసులో, నాన్న దర్శన్, నీకిది
కాస్త ఇబ్బందిగా అనిపించచ్చు. కానీ నువ్వు శరణ్య దగ్గర అవ్వాలన్నా, శరణ్య మనసుని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలన్నా మీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉండాలి. అందుకే నేనే ఇలా అరేంజ్ చేశాను. త్వరలో నువ్వు కూడా శరణ్య గురించి తెలుసుకుంటావు అని మనసులో అనుకుంటారు ఆనంద భైరవి. ఇంకా అలా దర్శన్ శరణ్య కోసం ఫైల్స్ అన్ని తీసుకువెళ్ళి ఇస్తారు. గుడ్, వెళ్ళి బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయండి అని అంటారు. ఇప్పుడు బోర్డ్ మీటింగా? ఏ అంత తొందరగా ఉందా? నువ్వు ఎండి అయ్యి గంట కూడా అవ్వలేదు, అప్పుడే బోర్డ్ మీటింగా అని అంటారు. చూడండి, ఎప్పుడు వచ్చామని కాదు, పని అయ్యిందా లేదా, నేను అదే కాన్సెప్ట్లో ఉంటాను. మీరు వెంటనే వెళ్ళి బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయండి అని రాయల్గా చెప్తుంది శరణ్య. చ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇంకా బోర్డ్ మీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తారు. అప్పుడే శరణ్య, ఆనంద భైరవి, లీలావతి అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఇంకా రోహిత్ హ్యాపీగా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. లాస్ట్ 5 ఇయర్స్తో పోలుస్తుంటే మనకెందుకో ఎంప్లాయీ రేట్ అనేది తగ్గింది, చాలామంది ఎంప్లాయీస్ మానేస్తున్నారు, దానివల్ల టర్న్ ఓవర్ కూడా పడిపోయింది అని అంటారు. చూడు శరణ్య, ఎంప్లాయీస్కి టర్న్ ఓవర్కి సంబంధం లేదు అని అంటాడు దర్శన్. ఎందుకుండదు? ఎప్పుడైనా ఉద్యోగస్తులే ఒక కంపెనీకి మూలం లాంటి వాళ్ళు. వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితే కంపెనీ డెవలప్ అవుతుంది. పని చేయకుండా ఖాళీగా ఉంటే డెవలప్ అవ్వదు కదా. ఎందుకు మన ఎంప్లాయీస్ అందరూ రిజైన్ చేస్తున్నారు చెప్పండి సార్ అని అడుగుతుంది శరణ్య. వెంటనే ఒక మేనేజర్ లేచి, మేడం, వాళ్ళకి పక్క కంపెనీస్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి, అది మాత్రమే కాక వాళ్ళు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తామంటున్నారు, పర్క్విజిట్స్ ఇస్తామంటున్నారు, కాబట్టి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. ఓ, అయితే మనం కూడా ఇద్దాం, నాన్ మానిటరీ బెనిఫిట్స్ని, పర్క్విజిట్స్ని ఇద్దాం, తప్పేముంది? ఎంప్లాయీసే మనకి దేవుళ్ళు, కాబట్టి కస్టమర్కి ఎంత విలువ ఇస్తామో ఎంప్లాయీస్ కూడా అంతే విలువ ఇవ్వాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్కి ముందుగా అన్ని ప్రయారిటీస్ అందేలా చూడండి. వాళ్ళు ఇచ్చే ఐడియాస్ని మీరు అవాయిడ్ చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఆఫర్స్ని ప్రకటించండి అని చెప్పి కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటుంది శరణ్య. ఆనంద భైరవి మురిసిపోతూ చూస్తూ ఉంటే దర్శన్ నాకు రాని ఐడియాలు ఈ శరణ్యకు వస్తున్నాయని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే అలా అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ, ఆనంద భైరవి గారు, మీరు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారా అనుకున్నాం, మీకు తగ్గట్టే మీ కోడలు గారు కూడా అందరికీ సమానమైన హక్కులు ఇస్తున్నారని ఆనంద భైరవిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శరణ్య కూడా ఆనంద భైరవి వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న లీలావతికి మాత్రం కొంచెం జలస్గా అనిపిస్తుంది. ఇంక అందరూ ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతారు. అనన్య, శరణ్య, నువ్వు ఎండి అవుతావా? నా కళ్ళ ముందు నన్ను తొక్కుకుంటూ పోతావా? నువ్వేమో మహారాణిలా ఎండి అవుతుంటే నేను మాత్రం ఈ ఇంటి పని మనిషిలా అంట్లు తోముకుంటూ, బట్టలు ఉత్తుకుంటూ, మీ అందరి కింద వండి పెడుతూ సేవ చేయాలా? నో ఛాన్స్. ఇక్కడ ఉన్నది అనన్య. అనన్య గురించి నీకు చెప్తాను చూడని చెప్పి ఇంకా అలా ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ శరణ్య ఏమో తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, అమ్మ తన్ని బాగా నమ్ముతుంది, కాబట్టి శరణ్య ఒక అన్వర్తీ క్యాండిడేట్ అని, అసలు తన ఎండి స్థానానికి పనికిరాదు అనేటట్టు ఖచ్చితంగా చేస్తాను. ఆ విషయం అమ్మకి తెలిసేలా నిరూపిస్తాను. శరణ్య అసమర్థతని పైకి తీస్తాను. ఖచ్చితంగా శరణ్య వద్దు, నేను ఈ పని చేయలేను అని వెళ్ళిపోయేలా చేస్తాను. అలా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ వెంటనే ఒకటి గుర్తొస్తుంది. దర్శన్కి ఫోన్ చేస్తాడు. హలో సార్, దర్శన్ స్పీకింగ్ హియర్. మీరు రేపు వీలు చూసుకొని మా ఆఫీస్కి వస్తారా? మాకు కొత్త ఎండి గారు అపాయింట్ అయ్యారు. ఆవిడే మీకు సంబంధించిన వర్క్స్కి, రిక్వైర్మెంట్స్కి కరెక్ట్గా ఎలిజిబుల్. సో మీరు వచ్చి తనతో మాట్లాడండి అని కాల్ కట్ చేసి, శరణ్య, వీళ్ళు ది మోస్ట్ కాంప్లికేటెడ్ క్లయింట్స్ మన కంపెనీకి. ఇలాంటి వాళ్ళతో వేల కోట్ల, వందల కోట్ల డీల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది నీ నెత్తి మీద పెడతాను. నువ్వు ఖచ్చితంగా ఈ బర్త్డేని మోయలేవు. వాళ్ళని ఎలా ఒప్పిస్తావో నేను చూస్తాను అని దర్శన్ ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా శరణ్య అనన్య దగ్గరికి వస్తుంది. అక్క అని అంటుంది. కంగ్రాచులేషన్స్ శరణ్య, నువ్వు ఎండి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది అనన్య. అక్క, అదంతా పక్కన పెట్టక్క, ముందు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉన్నాడు కదా, నువ్వు ఎక్కువగా పనులు చేయొద్దని చెప్పాను కదా. పెద్దమ్మ మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది శరణ్య. అదంతా ఇప్పుడు ఎందుకులే, అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అంటుంది అనన్య. అక్క, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి 1 మంత్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళాలి. రేపు మనం ఆఫీస్ అయిపోయాక హాస్పిటల్కి వెళ్దామక్క అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏ హాస్పిటల్కి?
మొన్న వెళ్ళిన హాస్పిటల్కే కదా అని అంటుంది. లేదక్క, అక్కడికి కాదు. ఏదో ఆ హాస్పిటల్లో ఇల్లీగల్గా కొన్ని థింగ్స్ జరుగుతున్నాయని పోలీసులు ఆ హాస్పిటల్ని సీజ్ చేశారంట. నిన్నే న్యూస్లో చదివాను. ఆవిడ మంచి డాక్టర్ అనుకున్నాను, కానీ ఆవిడకి ఇలాంటి పేరుంటుందని అస్సలు అనుకోలేదు. కాబట్టి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తానక్క అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే వద్దులే శరణ్య, అది కాదు అననేరపు. అక్క, నువ్వేమీ మాట్లాడద్దు. ఈ విషయాన్ని ఎన్ని రోజులు దాచిపెడతానో నాకు తెలీదు, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా పెరగాలి. నేను కోరుకునేది అదే. రేపు రెడీగా ఉండక్క, వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఓరి భగవంతుడా, ఇది ఎండి అయిందని ఒక బాధ అయితే ఇప్పుడు నన్ను ఇంకొక హాస్పిటల్కి తీసుకువెళ్తుందా? చీచి, ఆవిడంటే ఇల్లీగల్ మనిషి కాబట్టి ఏదో ఒకలా మేనేజ్ చేశాను. ఇప్పుడు వెళ్ళే వాళ్ళని నేను ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య అనన్య కలిసి కార్లో హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి అని అనన్య దిగులు పడుతూ ఉంటుంది. అక్క రా అక్క, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. డాక్టర్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి అని అనేలోపు చైర్ అలా వెనక్కి తిరిగి ఉంటుంది. ఈవిడెవరో, ఈవిడికి ఏం చెప్పి మేనేజ్ చేయాలో అని చూస్తూ ఉంటే అలా ముందుకు తిరగగానే ఆనంద భైరవి. ఒక్కసారిగా శరణ్య, అనన్య, కాంచన షాక్ అయిపోతారు. అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఏంటమ్మా శరణ్య, నువ్వేం చేసినా నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దీన్ని వెనకేసుకొని వస్తుంటే నాకేమీ అర్థం కాదనుకుంటున్నావా? నిన్ను మీరు మాట్లాడుకున్నది నేనంతా విన్నాను. ఇది ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్తే సంతోషంగా కోడలిగా ప్రకటించేదాన్ని కదా అని అంటారు ఆనందభైరవి. అది కాదు అత్తయ్య గారు, ఇప్పుడు ఇంట్లోకున్న పరిస్థితులు అని అంటుంది. నువ్వు బాధపడకమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. డాక్టర్ గారిని ఇప్పుడే చెక్ చేయమంటాను. మనం అప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరు ఎలాంటి వారు అనేది. నీకు కూడా కనువిప్పు కలగాలి కదా అని చెప్పి ఇంకా డాక్టర్ని పిలిపిస్తారు ఆనంద భైరవి. పిలిపించగానే ఇంకా గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇటువైపు తనైతే ఇంకా వెంటనే అలా వణికిపోతూ ఉంటే డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు. డాక్టర్, మా ఇద్దరి కోడళ్ళకి ఒకసారి చెక్ చేయండి, ప్రెగ్నెన్సీ ఏ లెవెల్లో ఉందో చెప్పండి అనేసరికి ఇంకా అలా చెక్ చేస్తారు. చెక్ చేసి చూసేసరికి మేడం, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు, కానీ వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇద్దరు ప్రెగ్నెంట్ కాదు మేడం అని అంటారు. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. అమ్మ శరణ్య, నువ్వు అని అంటారు. లేదత్తయ్య, నేను ప్రెగ్నెంట్ కాదు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పలేదంటే అక్క వల్లే. అక్క ప్రెగ్నెంట్ అని నేను ఈ విషయాన్ని చెప్పకుండా ఉన్నానని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఇటువైపు అనన్య ప్రెగ్నెంట్ కాదు అని తెలుసుకొని ఇంకా ఒక్కసారిగా శరణ్య షాక్లో ఉండిపోతుంది. అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదా అక్క? మరి ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు? చెప్పక్క, చెప్పు అని అడుగుతుంది. నీకెందుకు చెప్తుంది? నేను చెప్తాను. ఇంట్లో వెంటనే తప్పుల్ని క్షమించేది నువ్వే కదమ్మా, అందుకే నిన్ను ఆడుకోవడానికి ఇలా చేసింది. ఏయ్ అనన్య, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావనుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మ శరణ్య, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను తన పని చెప్తాను అని ఇంకా ఆనందభైరవి అనన్య రెండు చెంపలు పగలగొడుతుంది. హే, ఏంటలా చూస్తున్నావు? చూడ్డానికేమో కొండ ముచ్చిలా ఎక్స్ప్రెషన్ పెట్టి నా ప్రాణాన్ని, నా కోడలి ప్రాణాన్ని తీయాలనుకుంటావా? నా కోడలి పరువు తీసి తనకి దొంగతనాన్ని అంటకట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేలా చేస్తావా? నీ కళ్ళ ముందే శరణ్యని ఎండీ చేశా. నా తర్వాత ఎప్పటికైనా స్థానం తందే. ఇంకొకసారి తన జోలికి కానీ నా జోలికి కానీ వచ్చావో నీ ప్రాణాలు తీస్తా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇంకా తన విషయాలన్నీ బయటపడిపోవడంతో కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఇంకా ఆఫీస్లో క్లయింట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. దర్శన్, ఇప్పుడు నీ వర్త్ ఏంటో అమ్మకు తెలుస్తుంది. రా శరణ్య, సారీ, రండి గారు రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు. ఇదిగో, ఈ క్లయింట్స్ యూఎస్ నుండి వచ్చారు. వీళ్ళకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళని ఒప్పించావనుకో, నువ్వు ఎండీగా నీ వర్త్ని ప్రూవ్ చేసుకున్నావని నీకు సెల్యూట్ చేస్తాను. ఒప్పించలేదనుకో, నువ్వు ఎండీ పదవికి రిజైన్ చేయాలి అని అంటాడు దర్శన్. ఏంటండి ఛాలెంజా అని అంటుంది శరణ్య. అలాగే అనుకో, అమ్మకి నీ గురించి తెలియాలి కదా, అందుకే అని అంటాడు దర్శన్. సరే చూస్తారు కదా అని లోపలికి వెళ్తుంది శరణ్య. గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. చూడండి మేడం, మీ కంపెనీపై మాకు మంచి అభిప్రాయం ఉంది, బట్ మా రిక్వైర్మెంట్స్ని మీరెవరూ తీర్చలేకపోతున్నారు. మాకు
ఒక 1000 పట్టు చీరలు కావాలి. అవి కూడా స్పెసిఫిక్ డిజైన్తో కావాలి. వాటిని మీరు తయారు చేయలేరు అని చెప్తున్నా ఎందుకో కాల్ చేసి పిలిపించారని ఇంకా వాళ్ళకి ఉన్న బడ్జెట్, వాళ్ళకున్న టెండరు అవన్నీ చెప్తారనమాట. చూడండి సార్, అంత తక్కువ రేట్కి మీరు అడిగే క్వాలిటీ పట్టు చీరలు రావు. కానీ నేను ప్రయత్నిస్తాను. నేను మా దగ్గర పనిచేసే స్టాఫ్ అండ్ మాకు పట్టు చీరలని అమ్మే చేనేత కార్మికులతో మాట్లాడతాను. ఖచ్చితంగా మీరు అడిగిన రేట్కే నేను ఇచ్చేలా చేస్తాను. కాకపోతే ఒక కండిషన్, 10 ఇయర్స్ మీరు మాతో అగ్రిమెంట్కి రావాలి. ఓకేనా? మీరు ఇంక ఏ కంపెనీకి వెళ్ళకూడదు, మా దగ్గరే శారీస్ని పర్చేస్ చేయాలి అని అంటుంది. డీల్ ఓకే అని అగ్రిమెంట్ పేపర్స్పై రాసిస్తారు. ఆ క్లయింట్స్ ఒక్కసారిగా శరణ్యని చూసి దర్శన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆనంద భైరవి సంబరపడిపోతూ మురిసిపోతూ చూస్తూ ఉంటుంది. ఏవండి, అగ్రిమెంట్ పేపర్స్ అని చేతిలో పెట్టి అలా రాయల్గా నడుచుకుంటూ వెళ్తుంది శరణ్య. శరణ్య వైపు చూస్తూ ఉండిపోతాడు దర్శన్. మురిసిపోతూ ఉంటుంది ఆనంద భైరవి. అలా శరణ్య తన వర్త్ని దర్శన్ ముందు ప్రూవ్ చేసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.